హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ ఏంటంటే పొద్దున పసుపు కొట్టాం కదండి, అది అయిపోయిన వెంటనే చీరాల బట్టలకు బయలుదేరాం. ఎందుకంటే పెళ్లి బట్టలు తీసుకుందాం అని చెప్పేసి లగ్గాలేమో 30వ తారీఖు పెట్టుకున్నారు. లగ్గాలు పెట్టుకున్న 30వ తారీఖే వెంటనే 10వ తారీఖు మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఎందుకు అంటే దూరంగా ఫిక్స్ చేయడానికి 23 వచ్చింది. కాకపోతే 23 కొంతమందికి అన్నిటికీ కుదరదు కదండి, అందుకని మార్చుకున్నాము కొన్నింటి కోసం. ఇంకా 10వ తారీఖే పెట్టుకున్నాం. 10వ తారీఖు పెట్టుకోవడం కారణం దగ్గర అయిపోయింది, కానీ తప్పదు. ఎందుకంటే వీళ్ళ నక్షత్రాల ప్రకారం అంతకన్నా మంచి ముహూర్తాలు లేవు అని చెప్పారు పంతులు గారు. రెండే రెండు ఉన్నాయమ్మా, ఒకటి 23, ఒకటి 10వ తారీఖు అన్నారు. ఇంకా మా అక్క ఏం చేసిందంటే ఇక 10వ తారీఖు ఫిక్స్ చేయండి, ఆ డేటే పెట్టుకుందాం అన్నారు. అదేం తక్క చాలా దగ్గరగా పెట్టుకుంటున్నాం, దూరం పరిగెత్తలేమో కదా అంటే కష్టం కదమ్మా, మరి వీడియో తీయడానికి అయితే లేదు, అందుకని చెప్పేసి ఇట్లా తీశాను. అది కూడా ఏంటంటే చీర మేము సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకున్నాక మాత్రమే తీసుకుని చూసాము. ఎందుకంటే ఇప్పుడు కట్టడానికి కానీ, వీడియో తీయడానికి కానీ, ఫోటో తీయడానికి కానీ లేదని చెప్పేశారు. అదేంటి అంతకుముందు అలానే కట్టేవారు కదంటే ఇప్పుడు లేదు మేడం, కట్టడం లేదు అని చెప్పారు. ఇంకా సరే కదా అని చెప్పేసి ఇంకా మేము ఫైనల్ చేశాక మాత్రం మాకు కంపల్సరీ కట్టి చూపించాల్సిందే అన్నాము. సరే కడతాం కానీ ఇట్లా వేస్తాం కూర్చుళ్ళు, ఇంకా పూర్తిగా కట్టడం అయితే కుదరదు మేడం అన్నారు. సరేనండి అంటే వీడియో తీస్తానంటే కుదరదంటే కుదరదు అన్నారు. సరే ఫైనల్గా అయితే అడిగి ఎట్లనో తీసాము. చీర అయితే ఇది సెలెక్ట్ చేసాం. చీర ఎలా ఉందో చెప్పండి, బాగుందా? ఇంకా సలంబరాల చీర ఒకటి తీసుకున్నాం, వైట్ శారీ. వైట్ పింక్ చూసాము, వైట్ రెడ్ చూసాము. కానీ వైట్ పింక్ కన్నా వైట్ రెడ్ చాలా లుకింగ్ వచ్చింది శారీ అయితే. తలంబరాల చీర కొంచెం తక్కువలో తీసుకున్నాం, పెళ్లి చీర మాత్రం ఎక్కువ రేట్లో తీసుకున్నాం. ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి. పెళ్లి చీర మీరు చూసారు కదా ఎలా ఉంది. ఇంకా మీరైతే చెప్పండి, 10 రోజుల్లో ఎంతవరకు పరిగెత్తగలం అనేది. కిందకైతే వచ్చేసాం, ఎందుకంటే పెట్టుబడి ఉంటాయి కదా బట్టలు, అవి తీసుకోవడానికి వచ్చాము. ఇంకా అవి చూస్తున్నాము, అవి ఇవి చాలా ఏరేమో. మొత్తానికి ఫైనల్గా కొన్ని అయితే సెలెక్ట్ చేసి కొన్నామండి. ఇక శారీస్ చూస్తున్నారు కదా మీరు. మాకైతే శారీస్ చూసినాయి, కొన్ని బాగానే నచ్చినాయి, బాగున్నాయి. కొన్ని ఏంటంటే డల్ అయిపోయి ఒక రకంగా ఉన్నట్టు అనిపించింది. అవి మానేసి మంచిగా బాగున్నాయి తీసుకున్నాము. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళకి రథం మీదకి వాటికి వీటికి కావాలి కదండి శారీస్. ఇక ఇంట్లో చాలా ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకున్నాము. ఇంకా ఎవరెవరికైతే శారీస్ తీసుకుంటున్నామో వాళ్ళని బట్టి వాళ్ళకి ఎలా ఉంటాయో చూసి సెట్ చేసి తీసేసుకున్నాము. మీకు తెలుసు కదండి, మన ఆడవాళ్ళకి బట్టల షాపింగ్ కానీ, గోల్డ్ షాపింగ్ కానీ వెళ్ళినట్టయితే మొత్తం లాగి చంద్రముఖిలు అయిపోయి లాగేసి చూసేస్తాము, మొత్తం తీసేస్తాము. అలానే చాలా చీరలు తీపిచ్చాము అన్నీ చూసి. ఇంతకీ ఈ బట్టల కొట్లో చీరలు ఈ వజాన్ని తిరగేస్తున్నాము, ఎక్కడో మీకు చెప్పలేదు కదండి. బాపట్ల నుంచి చీరాల దగ్గరండి. చీరాల ఎక్కువ బట్టలకి ఎక్కువ చీరాల వెళ్తారు. ఇంకా మేము కూడా చీరాల వెళ్ళాము. ఎక్కువ శాతం మేము స్వాతి షాపింగ్ మాల్లో తీసుకుంటాం. అక్క ఆకృతికి వెళ్దామా, స్వాతికి వెళ్దామా, ఇంకెక్కడికన్నా వెళ్దామా, రవికి షాపింగ్ మాల్ ఉంటుంది వెళ్దామని అడిగింది. అక్కడెక్కడ వద్దులెక్క స్వాతికి వెళ్దాము, ఎక్కువ మోడల్స్ డిజైన్స్ ఉంటాయి అని చెప్పాను. సరే వెళ్దామమ్మా అని ఇక్కడికే వచ్చింది. అక్క అంటే మా అత్తగారు వాళ్ళ అక్క కోడలండి. ఇంకా మా ఇంట్లో ఉన్నట్టే చక్క కలిసి ఉంటాం మేమందరం బాగా. ఇక అన్ని పెళ్లి పనులకి కంపల్సరీ వెళ్ళాల్సి వచ్చింది, ఇంక తప్పలేదు. ఇగోండి చీరలు అయితే ఎవరికి తగ్గట్టు వాళ్ళకి చీరలు తీసాము. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ కొని మళ్ళీ అక్కడి నుంచి కూడా ఆకృతి. ఇంకా పెళ్లి షాపింగ్ అంటేనే బట్టల దగ్గర నుంచి సామాన్లు, ఇంకా చాలా చాలా ఐటమ్స్, గాజు షాప్ అని, ఇంకా మేకప్ సామాన్ అని చాలా ఉంటాయి కదా, అవన్నీ ఒక్కరోజే పూర్తి చేసేద్దాం అనుకున్నాం. మనం ఆడవాళ్ళం అండి, ఎందుకు అయ్యిద్ది, అస్సలే కాదు. ఇంకా ఆ రోజు అయితే 10 అయ్యింది బట్టల షాప్లోనే. స్వాతికి వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి ఒక్క చీర తీసుకుందాము, మళ్ళీ ఆకృతికి వెళ్ళాం. ఎందుకంటే ఇక్కడ అన్నీ చూసాం కదా, అక్కడ కూడా చూద్దాం, ఒక చీర తీసుకుందాం. అక్కడ ఒక చీరకి వెళ్ళిన వాళ్ళం 4 చీరలు కొన్నాం. ఆగండి, 4 చీరలతో అయిపోలేదు. లంగా బండి సెట్ కొన్నాము, ఇంకా డ్రెస్సులు తీసుకున్నాము. ఇంకా చాలా కావాల్సినవి వేరుకొని కొన్నాము. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళాక గుర్తొస్తుంది కదండి, అది ఇది అని. ఇంకా అవన్నీ తీసుకున్నాము. ఇక తీసుకొని మేము అక్కడ టిఫిన్ చేసి, ఆ రోజు మాకైతే మేము 11 గంటలకే వెళ్ళాం కాబట్టి ఇంటి దగ్గర నుంచి భోజనం చేయకుండా వెళ్ళాము. ఇంకా భోజనం చేయడానికి కుదరలేదు. కరెక్ట్గా మాకు 5 అయినాక ఆకలేసింది బాగా. అది ఏంటంటే షాప్లో నుంచి బయటకు వచ్చామండి, ఇంకా కాళ్ళు నొప్పులు, ఆకలి, నీరసం, అందరం ఏలాడిపోతున్నాం. ముందు ఏదో ఒకటి తినాలిరా దేవుడా అని చెప్పేసి ఇంకా టిఫిన్కి వెళ్ళాము. టిఫిన్ చేసేసి అక్కడి నుంచి ఇంకా ఆకృతికి వెళ్ళాము. 6:30, 7 అయ్యింది ఆకృతికి వెళ్ళేటప్పటికి. ఆకృతికి వెళ్ళి అక్కడ కూడా డ్రెస్సులు సెలెక్ట్ చేసుకున్నాము, కొన్నిటి చీరలు తీసుకున్నాము. చీరలు, డ్రెస్సులు, ఇంకేవి కావాల్సిన హాఫ్ శారీస్ కొనుక్కున్నాక అక్కడ టైం చూస్తే ఎంత అయింది తెలుసండి, 10 అయ్యింది. ఇంకా 10 అయ్యింది కదా, బాపట్ల వచ్చేటప్పటికి 11. ఇదంతా స్వాతిలోనేనండి. ఏంటంటే చెప్పుకుంటా వెళ్తున్నాను కదా, వాయిస్ ఇస్తున్నాను. కానీ ఇవన్నీ స్వాతిలోనే చూస్తున్నాం, ఇంకా చీరల స్వాతిలోనే ఉన్నాము. ఈ శారీస్లో 2-3 తీసుకున్నాము, ఇవైతే బాగున్నాయి.
1000లో ఉన్నాయి, 4000లో ఉన్నాయి. బాగున్నాయి. ఇవి 1000 రూపీస్ అండి శారీస్. చాలా బాగున్నాయి చీరలు. వాటిల్లో మేము ఒకటి తీసుకున్నాం నచ్చి. ఎందుకంటే మా అమ్మాయి చూడగానే నాకు నచ్చిందమ్మా, ఒకటి తీసుకుంటాను సార్ తీసుకోమన్నాం. ఈ కలర్ తీసుకున్నాం మేమైతే. ఇంకా అక్కడ నుంచి వర్క్ శారీ కావాలి పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టినప్పుడు కట్టడానికి. అన్నీ పట్టు చీరలే ఉన్నాయి పిన్ని. ఒకటి నాకు మామూలుగా కట్టుకుంటాకు తీసుకో, వర్క్ శారీ పెళ్లి కూతురుని చేసినప్పుడు అంటే సరే ఇక్కడికి వచ్చాము. ఈ వర్క్ శారీ చూస్తేనేమో నిండు కలర్స్ మా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అన్నీ చూసాము, కానీ వాటిల్లో ఏమి నచ్చలేదు. ఇంకా అప్పుడు అంది ఆకృతికి వెళ్దాము అని. సరే అక్కడికి వెళ్దాం చూద్దాం అని అనుకున్నాం. ఇవన్నీ చూపిస్తున్నారు చూడండి చీరలని. ఎందుకంటే చీరలు మీకు చూపిద్దాం అన్నట్టు ఆ వీడియో కూడా పెట్టాను. వాయిస్ ఏంటంటే ముందు వెళ్ళిపోయింది, వెనకెళ్ళిపోయింది. ఇంకా మేము వెళ్ళలేదన్నమాట ఆకృతికి. అన్నీ ఇక్కడ చేస్తున్న చీరలే ఇవన్నీ. కింద అయితే వీడియో వెళ్ళలేదు, అది ఏం చెప్పలేదు. పైన పట్టు చీరల దగ్గర మాత్రం వీడియో తీయడానికి లేదు మేడం, తీయొద్దు అని చెప్పారు. సర్లే వాళ్ళు చెప్పినప్పుడు మనం ఎందుకు తీయటం అని చెప్పేసి తీయలేదు. మనం కొనుక్కున్న చీరలు మాత్రమే తీశాను. అది కూడా లేదు అన్నారు, కానీ కంపల్సరీ మేము చూసుకోవడానికి తీస్తానంటే సరే తీసుకోమన్నారు. ఇందాక కట్టినప్పుడు వీడియో చూపించాను కదా ఫోటో, అది ఎక్కువసేపు కూడా తీయలేదన్నమాట, అందుకని అలా వచ్చింది. ఇదంతా స్వాతిలోనే ఉన్నాం ఇంకా మేము, ఇంకా చూస్తున్నాం అనమాట. కింద అయితే వీడియో తీయొద్దు అని అబ్జెక్షన్ అయితే ఏం పెట్టలేదు, కాకపోతే మాకే ఫ్రీగా కుదరలేదు. ఎందుకంటే జనం ఫుల్గా ఉన్నారు వీడియో తీయడానికి. పెళ్ళిళ్ళ సీజన్ కదండి, అందుకని చెప్పేసి. అది కాక సెలవుల టైము, జనం ఎక్కువ మంది ఉన్నారు. అంతమంది మీద వాళ్ళు తనే ఫుల్ వీడియోలు కూడా ఉన్నాయండి. లగ్గాలది కూడా పెట్టాను. ఇంకోటి వచ్చేసి పసుపు కొట్టిన వీడియో పెట్టాను. ఇంకా పెళ్లి కూతురు ఉన్నాయి, హల్దీ ఉన్నాయి, మ్యారేజ్ ఉన్నాయి. ఇంకా చాలా వీడియోస్ పెడతాను, చూసి వాచ్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా ఛానల్ వాచ్ చేయండి. నిజంగా స్వాతిలో చీరలు చాలా బాగున్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే అసలు చాలా నచ్చినాయి మాకైతే. ఎందుకంటే ఇక అక్కడ కొంచెం కొందామని వెళ్ళిన మేము అన్నీ అక్కడే కొన్నాము. ఎందుకంటే నచ్చినాయి చీరలు, అంత బాగున్నాయి. ఇంకా తర్వాత ఆకృతికి కూడా వెళ్దాము, అసలు అక్కడ కూడా చూద్దామని వెళ్ళాము. ఆ ఒక్క చీరన్న అక్కడ కొందామని వెళ్ళాము. షాపింగ్ మొత్తం ఇక్కడే చేస్తాము. ఇంకా కాకపోతే వెళ్ళినాక మళ్ళీ 2 డ్రెస్సులు, ఒక హాఫ్ శారీ, ఒక శారీ, 4 శారీలు తీసుకున్నాం మామూలు ఇవి. ఒకటేమో డిజైనర్, అదే జిమ్మి చిక్కు వస్తున్నాయి కదా, ఆ మోడల్ టైప్లో ఒకటి తీసుకున్నాం పెళ్లి కూతురికి. ఇంకా అట్లా అక్కడ కూడా 5 చీరలు అయినాయి, 2 డ్రెస్సులు అయినాయి. మొత్తం 4 చీరలు మామూలుగా తీసుకున్నాం. తీసుకొని అసలు ఈ చీరలు చూడండి ఎంత బాగున్నాయో. వీటిల్లో మేము కూడా ఒకటి తీసుకున్నాము. చాలా బాగున్నాయి చీరలు అయితే. ఎప్పుడైనా మీరు చీరాలు ఎవరైనా వస్తున్నట్టయితే చీరలు కానీ బట్టలు కానీ చీరాల్లో బాగుంటాయండి. ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో వాళ్ళందరూ చీరాలో వెళ్ళి కొనుక్కుంటారు బట్టలు. చవకగా కూడా దొరుకుతాయి. ఎక్కువ బట్టల షాపులు ఉండేది చీరాలే. ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఎక్కువ ప్యాకింగ్లు చేసుకొని కూడా తీసుకెళ్తారు చీరలు. అంత బాగుంటాయి. హోల్సేల్ షాపులు చాలా ఉన్నాయి, క్లాత్ మార్కెట్లు, హోల్సేల్ షాపులు చాలా ఉంటాయి. మీరు ఎవరైనా ఎప్పుడైనా చీరాల దగ్గరలో ఉంచినట్టయితే చీరలు కానీ షాపింగ్ చేసి వెళ్ళండి, చాలా బాగుంటాయి చీరలు కానీ బట్టలు. ఏ బట్టలైనా. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, గంట కొట్టండి. మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మీరు అనుకోవచ్చు ఎక్కడ ఫంక్షన్ జరిగినా ఎక్కడ ఏది జరిగినా వీడియో తీసి పెడతారను. అట్లా ఏమి కాదండి. ఎందుకంటే అలా పెట్టేది వాళ్ళందరూ మా రిలేటివ్స్ అండి. కొంతమంది ఉన్నారు అలా కూడా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మనతో బాగా ఉండి, కొంతమంది క్లోజ్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, మనతో బాగుండి మనమంటే ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ వీడియోస్. అది కూడా వాళ్ళ పర్మిషన్తోనే పెడతాను, వేరేగా ఏం పెట్టము. ఇంకా అందుకనే పెడతా కానీ వేరే కాదు. ఈ ఫంక్షన్లు అయితే కంపల్సరీ మన అనుకున్న వాళ్ళి మా రిలేటివ్స్ మాత్రమే ఉంటాయండి. వెళ్ళిన చోటకి పెట్టను. వెళ్ళిన చోట అంటే చాలా వాటికి వెళ్తాముంటాం, అవన్నీ పెట్టము. ఓన్లీ మన రిలేటివ్స్ మనతో బాగా ఉండే వాళ్ళవి మాత్రమే పెడతాను, అంతేగానండి వేరే వాళ్ళవి మాత్రం పెట్టను. ఫైనల్గా సర్దామండి. ఇవన్నీ షాప్ మొత్తం చూపిస్తున్నాను. ఇంకా బిల్ దగ్గరకు వచ్చేసాము అన్నీ తీసుకొని. ఇక్కడ 3 ఆఫర్స్ నడుస్తున్నాయి, మీకు అక్కడ చెప్పలేదు కదా, ఇక్కడ చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రైజు కుక్కర్ అండి, రెండో ప్రైజ్ వచ్చేసి మిక్సీ, మూడో ప్రైజ్ వచ్చేసి హోమ్ థియేటర్. ఫస్ట్ ప్రైజ్కి 10,000 బిల్ చేయాలి,
కుక్కర్ వస్తుంది. సెకండ్ బిల్లుకి 25,000 దాటాలి, 30,000 చేయాలి. అదే 25,000 దాటాలి. వాళ్ళకేం మిక్సీ వచ్చింది. తర్వాత చేసే వాళ్ళకి 50,000 బిల్లు కంపల్సరీ చేస్తే హోమ్ థియేటర్ వచ్చిందంట. మేము అడిగాం, మాకు హోమ్ థియేటర్ ఇవ్వండి, అందుకైతే మేము డబ్బులు కూడా ఇస్తాము అని చెప్పి. కానీ కుదరదన్నారు. ఇంకా మిక్సీనే తీసుకోవాల్సి వచ్చింది. మిక్సీ తీసుకున్నాం. ఎలా ఉండిద్దో బాగోదు అనుకున్నాను. కానీ ఇంటికి వచ్చి ఓపెన్ చేసి చూసాక నిజంగా చెప్తున్నానండి, చాలా బాగుంది మిక్సీ అయితే. ఇంకా బిల్ తీసి వీడియో తీస్తున్నాను. అది తీసి అమ్మాయి పక్కకి వెళ్ళిపోయింది. మీకు యూట్యూబ్ ఉందా అని అడుగుతుంది. అర్థమైపోయి అవునమ్మా అని చెప్పాను. ఇంక తీసుకొని ఇంటికి వెళ్ళాక అనుకున్నాం, మేము వెళ్తా దారిలో కూడా అనుకున్నాం ఎట్లా ఉంటుందో మిక్సీ అని. కానీ నిజంగా గిన్నెలు కూడా మందంగా చాలా బాగుంది. క్వాలిటీ మిక్సీ ఇచ్చారు. చెప్పాను కదండి 5ంటికి వచ్చి టిఫిన్లు చేసామని. ఇంక ఈ టిఫిన్లు చేసి ఆకృతికి వెళ్ళాం. మళ్ళీ అప్పటికే టైము 6 అయింది, 6:30 అట్లా అయిపోయింది. ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకున్నాము. ఎందుకంటే మంచి ఆకలి మీద ఉన్నాము. ఫస్ట్ పెరుగు కూడా టిఫిన్లు చేసేసి ఆకృతికి వచ్చాము. చెప్పాను కదండి వర్క్ శారీ కోసం వచ్చామని చెప్పేసి. ఇక్కడ చూసిన చీరల్లో ఒక చీర తీసుకున్నాము. ఇట్లా లైట్ కలర్ తీసుకున్నాము. దానికి కిందది ఇంకా కట్టినాయి అన్నీ మరీ ఎక్కువ దగ్గరేసినట్టుగా ఉన్నాయి. కాకపోతే అమ్మాయి వర్క్ శారీ ఒకటి కావాలి అంటే అడిగింది కదా, అందుకని చెప్పేసి తీసుకున్నాము చీర అయితే. ఇంకా అయితే షాపింగ్ అంతా అయిపోయింది. ఇంక ఇవి చూసినాక అదే చెప్పాం కదా, విడిగా చీరలు తీసుకున్నాం. ఒక హాఫ్ శారీ తీసుకున్నాం. 2 డ్రెస్సులు తీసుకొని ఇంకా బయలుదేరాము. టైం బయటకు వస్తాం అది అయింది. ఇంకా డే అయితే ఆ రోజు అలా గడిచిపోయింది. ఎంత టైం అయిందంటే చాలా టైం. అందరం ఇంటికి వెళ్ళేటప్పటికి వాలిపోయాము. ఇదిగోండి ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ అమ్ముతారని చెప్పాను కదా, ఇది కూడా వీడియో తీసాను. ఎందుకంటే మేము అటు జోలేం వెళ్ళలేదు, మీకు చూపిద్దాం కదా అన్నట్టు తీసాను. వీడియో ఏం అబ్జెక్షన్ లేదు కదా, మీకు చూపిద్దామని. అవి కూడా మోడల్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎవరికైనా షేర్ చేయండి. ఓకే బాయ్.